ఇమ్యునైజేషన్ అయినా సప్లిమెంటరీ ఫుడ్ అయినా ప్రజలు బాగుండాలండి. ఇప్పుడు ఈయన కూడా సప్లిమెంట్స్ అందజేశాడు మనకి, అవును కదా. ఈ సప్లిమెంట్స్ అందజేసేటట్టు సార్లు ఇప్పుడు సప్లిమెంట్స్ మేమేం పెడతామంటే తల్లులకి పిల్లలకి కోడిగుడ్డు అంటే డైరెక్ట్గా విటమిన్ ఏ మంచి ఆహారం, బిడ్డలకైనా తల్లికైనా మంచిగా జీర్ణం ఆహారం కోడిగుడ్డు, దాని తర్వాత పాలు, దాంట్లో కూడా విటమిన్ ఏ ఉంటుంది. ఈ గుడ్డు పాలు తాగటం వల్ల కంటికి మంచి చూపు, బిడ్డ పక్కన చక్కగా అమ్మలు పెట్టుకుంటారు కొంతమంది చక్కగా తినడానికి ఇబ్బంది. అందుకని విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే. ఇప్పుడు మన ఈ రైస్ బ్రాన్ ఆయిల్ పౌడును తీసి మన భారతదేశంలో ఎక్కువగా పండించే పంట ఏంటి? వరి. ఈ వరిలో ఏ రాష్ట్రంలో ఎక్కువగా పండిస్తారంటే ఉత్తరప్రదేశ్లో. చూడండి, ఈ ఆయిల్ అనేది కూడా ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఎక్కువగా అంటే యూపీ నుంచి వచ్చింది. ఈ సార్లు వేసిన ఐడియాకి, పండే పంటకి, తీసే ఆయిల్కి చక్కగా లెవెల్ చక్కగా మ్యాచింది. మళ్ళీ దాని తర్వాత ఆంధ్ర అన్నపూర్ణ మనకు బాగా పడుతుంది. అందుకని చెప్పి మనం ఏం చేయాలి, మన పండుగ చక్కగా రైస్ బ్రాన్ చేసాం. ఇప్పుడు పౌడర్ తీసుకెళ్ళి గేదెలు పెడుతున్నాం. దాంట్లో విటమిన్ ఈ ఉంటుంది. విటమిన్ ఈ అన్నది మనుషులకి బలాన్ని ఇస్తుంది, మనుషులకి బలాన్ని ఇచ్చింది. మరి ఏదైనా గాయం కలిగిందనుకోండి, అది వెంటనే విటమిన్ ఏ విటమిన్ ఏ అనేది ఎవరిలో ఎక్కువ ఉండదు. గాయం అయినా కూడా అది మన వెంటనే మానిపిద్ది గాయం. ఆ విటమిన్ ఈ అనేది కూడా ఎక్కువ బలసల కూరలో కూడా ఉంటుంది చూడండి. అందుకని చెప్పి ఈ రైస్ బ్రాన్ వాడండి అని ఒక నినాదం లేసింది వాళ్ళ ద్వారా. చాలా కంపెనీలు రైస్ బ్రాన్ ఆయిల్ని ప్రొవైడ్ చేసినాయి కానీ ప్రజల్లోకి అంతగా వెళ్ళాల. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్లో ఒక అమ్మాయి భరతనాట్యం వేస్తూ ఉంటుంది, వాళ్ళ మిస్ వచ్చింది. అమ్మాయి ఇది ఏం చెప్తుందంటే అయితే ఉంటుంది, నువ్వేంటమ్మా నాకు తింటున్నావు అంటే లేదు మిస్, ఇది ఫార్చునేట్ లైట్గా ఉంటుంది. కానీ ఈ లైట్గా అన్నది అధికారుల నుంచి మన రెండు ఎక్కేసరికి అక్కడక్కడ పేరుకుపోతాం. దాన్ని క్లాటింగ్ అంటారు. ఆయిల్ అది అంతా కల్తీ ఆయిల్ కనుక మనకి క్లాటింగ్ వచ్చేస్తుంది మనిషి శరీరంలో. నిన్న మా ఊర్లో రెడ్డి గారిని చాలా మంచి వ్యక్తి, 53 ఏళ్ళకు ఉంటాయి, చాలా మంచి వ్యక్తి. 7 లక్షలు పెట్టి 5 రమదప్పులు చేసి అన్నయ్యకి 500 ఆపరేషన్ చేశారు, బ్రెయిన్ ఆపరేషన్. కానీ మనం చనిపోయారు. మరి లోపల బ్లడ్ క్లాటింగ్ అని ఆయన తెలియలేదు కదా. సడన్గా ఏదో కొంచెం డబ్బు కలవాడు కాబట్టి సడన్గా చేయించారు. ఇంకా పేదవాళ్ళది చేయిస్తారు, అది చేయించిన ఉపయోగం. అందుకని మనుషులు మనం ఏం చేయాలంటే ఆరోగ్యాన్ని 2 లక్షలు ఇచ్చి కొనుక్కొని అనారోగ్యం 1 లక్ష ఇచ్చి వదిలించుకుంది. ఇది తెలియచేయడం కొరకే మనల్ని వెజిటేరియన్స్గా మనకు బాధ్యత పెట్టింది కంపెనీ. నువ్వు బాగుపడు, ఇతరులు బాగు చేయి. ఇప్పుడు నేను అంగన్వాడీ 30 ఆ అమ్మాయి మా స్టూడెంట్, నా దగ్గర చదివాను. వెజిటేరియన్స్గా మనం ఏం చేయాలంటే, నేను అంగన్వాడీ టీచర్గా గ్రామానికి చాలా బాధ్యతగా ఉన్నాను ఇప్పటివరకు. కానీ నేనేం సాధించింది లేదు. టీచర్ గారికి మంచిది, పేరు గారికి పేరు. కానీ మనం ఇంకా ఆరోగ్యం వరకు చెప్పాలి, ఇంకా ఉందా మన బాధ్యత అని ప్రజల్లో అవగాహన కలిగించాలి. ఇప్పుడున్న ప్రతి ఒక్క వెజిటేరియన్ కూడా ఏం చేయాలంటే, నేను రైస్ బ్రాన్ వాడుకుంటున్నా, వాడు కూడా వాడుకుంటే మంచిది. నేను మరి జీవితకాలం ఉండే థైరాయిడ్, జీవితకాలం ఉండే షుగరు, జీవితకాలం ఉండే గ్యాస్ ట్రబుల్, నా తోటి బాధపడుతున్నారు కదా, నేను కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళు బాగు చేయాలి అని కంకణం. డబ్బు తర్వాత నిజంగా వస్తుంది మనకి, డబ్బు కాకుండా చేస్తుంది. ఆరోగ్యం మనం పంచినప్పుడు ఇప్పుడు గొర్రె అమాయకంగా వెళ్ళిపోతుంది ఎక్కడికో, కానీ కాపరి ఏం చేస్తున్నారు, ఆయన నడిపిస్తాడు. డైరెక్షన్ ఇస్తేనే గొర్రె కరెక్ట్గా నడుస్తుంది. మనుషులైనా అంతే, గొర్రెలు లాంటి మనుషులు కూడా. ఇప్పుడు 20 మందిని మనం పిలిచారు, వచ్చారా? 3 వచ్చారు.
మరి అట్లా ఇప్పుడు ఇక్కడ శ్రద్ధ ఉంది, ఇక్కడికి వచ్చిన శ్రద్ధ. నేను ఇది అందరికి చెప్పాలి, నేను కూడా చెయ్యాలి, నేను బాగుపడాలి, వాడు బాగుపడాలి, కంకణం కట్టుకున్నామని ఇక్కడికి వచ్చాను. భవిష్యత్తులో కూడా ఇంకా రావాలని కోరుకుందాం మనం కూడాను. ఎందుకంటే విస్తారంగా ఉందండి చెప్పవలసింది. ఎందుకంటే చెప్పంగా చెవులో పడింది ఒక మాట కదా, చెప్పంగా చెవులో పడుతుంది ఒక మాట. మనం ఎన్నోసార్లు చెప్తేనే మనం చెవిలో పడుతుంది, తొందరగా చెప్తాం. అందుకని చెప్పి మనం ఏం చెప్తూనే ఉందాం, ఇంకా భవిష్యత్తులో మంచిగా చేద్దామని ఆశిద్దాం. మరి మేము ప్రయాణం చేయాలి, కానీ మరి కొంచెం నెల పడిపోయాడు మీటింగ్ వల్ల ఈ సంవత్సరం ఈ నెలలోనైనా మరి నాకు బ్రాంచ్ జరుగుతుంది. మరి నేను కూడా ఒక సిల్వర్ అవ్వాలని ప్రయత్నించాను. నాకు సమయం